ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ ఒక్క మహిళ యొక్క ప్రేమ మీ కోరికను తీరుస్తుంది. అయితే ఈ మహిళ యొక్క ప్రేమ మీ కోరికను తీరుస్తుంది. అలాగే ఈ రోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ప్రతికూలతలు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అనుకూలంగా మార్చుకోవటానికి మీరు ఏం చేయాలి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల వీరిలో అధికంగా ఉంటుంది. సామరస్యంగా వ్యవహారాలను చక్కబెడతారు. గొడవలకు వీరు ఎంత వీలైతే అంత దూరంగా ఉంటారు. అయితే ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీకున్నటువంటి ఒక బలమైన కోరిక తీరబోతుంది. మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ యొక్క ప్రేమ ఆ కోరికను తీరుస్తుంది. అంటే చాలా కాలంగా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అనుకుంటున్నారు. అంటే వారి యొక్క గైడెన్స్, తను మీ యొక్క మాతృమూర్తి కావచ్చు, లేదా తోబుట్టువు కావచ్చు, వదిన కావచ్చు, మరదలు కావచ్చు, వారి యొక్క అభిమానం, వారి యొక్క ప్రేమ కారణంగా వారిచ్చినటువంటి ఒక సలహా మీరు పాటించడం మూలంగా ఆ అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు. అది ఏదైనా వ్యాపార అవకాశం కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించిన అవకాశం కావచ్చు, ఆదాయ మార్గానికి సంబంధించిన అవకాశం కావచ్చు, ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి అవకాశం కావచ్చు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవటంలో మీరు ఒక మంచి ప్రయత్నమైతే చేస్తారు. దానికి కారణం మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ యొక్క సలహా. తను మీ యొక్క మాతృమూర్తి కానీ, తోబుట్టువు కానీ, ఇలా ఎవరైనా మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీయే మీకు మంచి సలహా ఇస్తారు. ఆ సలహా మీరు ఫాలో కావటం ద్వారా మీరు అనుకున్నటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. చాలా కాలంగా మీకున్నటువంటి కోరిక నెరవేరుతుంది. ఇక మిగిలిన అంశాలు ఈ యొక్క మిథున రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి ఈరోజు సాధారణమైన ఫలితాలు ఉన్నప్పటికీ వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకుంటారు. అలాగే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తారు. ఈరోజు కుటుంబ సభ్యుల నుండి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. టెండర్లు వేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి టెండర్లు వారికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యాపార సముదాయాల్లో ఉన్నవారికి ఈరోజు ఆ ఆర్డర్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే మిథున రాశి వ్యక్తులు నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలని డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అవ్వటం, అలాగే డబ్బు వేరే వ్యక్తుల నుండి రావటం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఈరోజు మీకు పై అధికారుల నుండి ప్రశంసలు దక్కబోతున్నాయి. మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. పై అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా చిన్న విషయం కాస్త పెద్దగా మారి గొడవ పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఆర్థికంగా కొంత ఖర్చులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త ఊరట లభించబోతుంది. ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉన్నట్లయితే వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరమని చెప్పుకోవాలి. ఈ విధంగా మిథున రాశి వారికి ఈరోజు దినఫలాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక మహిళ ఇచ్చినటువంటి సలహా పాటించడం ద్వారా ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని మీ కోరికను తీర్చుకోబోతున్నారు. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. విష్ణు భగవానుణ్ణి ఆరాధించండి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.